ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు హారతి పళ్ళల్లో ఉన్న భాస్వరం ఎలా మాయమైనట్టు, తిరిగి ఆ ప్లేస్లోకి కర్పూరం ఎలా వచ్చినట్టు? నిజంగా హారతి పళ్ళల్లో కర్పూరం తీసి భాస్వరం పెట్టావా, లేక మళ్ళీ కర్పూరం పెట్టావా? అది గుర్తెచ్చుకో. కర్పూరానికి భాస్వరానికి నాకు తేడా తెలీదనుకుంటున్నావా నువ్వు? మరి కర్పూరాన్ని మండించినా బగ్గుమని మండలేదని డౌట్ లేదా నీకు? ఏంటలా చూస్తున్నారు? కర్పూరం ప్లేస్ లో భాస్వరం పెట్టి నేను దాన్ని అంటించగానే అది బగ్గుమని పేలి నా కళ్ళు పోగొట్టి ఈ పూజ జరిపించకుండా ఉండడానికి ప్లాన్ చేశారు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాలగొడతాను. భాస్వరానికి హారతి కర్పూరానికి అంత తేడా తెలిందాననుకుంటున్నావా? హారతి పళ్ళెం చూడగానే నాకు అనుమానం వచ్చింది, ఎవరో హారతి కర్పూరం తీసేసి భాస్వరం పెట్టారు అని. అది ఖచ్చితంగా మీ ఇద్దరిలోనే ఎవరో ఒకరు అయి ఉంటారని నా అనుమానం. ఇప్పుడు నా అనుమానం నిజమైంది. నేనే దాన్ని మార్చేశాను. అసలు మీ ఇద్దరి విషయంలో నేనేం తప్పు చేశాను? మిమ్మల్ని నేనేం బాధ పెట్టానని ఇంత కక్ష పెట్టుకున్నారు? నువ్వు నన్ను బాధ పెట్టలేదా? నాకు దక్కాలనుకున్న చరణి నువ్వు. నోర్మోయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చరణ్ని ఇష్టపడుండొచ్చు, కానీ చరణ్కి నీ మీద ఆ ఉద్దేశం లేదు కదా. అలాగని నీ మీద కూడా ఆయనకి ఎలాంటి ఇష్టమూ లేదు కదా. ఉందా లేదా అని నీకు తెలియదు కదా. కానీ ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి మాకు నిశ్చితార్థం జరిగింది, పెళ్లి వరకు వచ్చింది. అయినా మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా నేను ఇష్టపడ్డాను, ఎలాగైనా దక్కించుకుంటాను అని చరణ్ వెంట పడ్డానికి ముందుకు రావడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అక్కడికి మా అమ్మ అంటూనే ఉంది, ఏదో కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ పెళ్లి విషయంలో అని. అదేంటో తనకు అర్థం కావట్లేదు. ఏమీ లేదు అనుకున్నాను. ఈ పెళ్లి ఆపడానికి కుట్రలన్నీ మీరు చేస్తున్నారన్నమాట. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా? గుడి అని కూడా చూడకుండా మీ ఇద్దరిని కాలి కిందేసి తొక్కుతుంది. దీంతో నాకేం సంబంధం లేదు. అందులో భాస్వరం పెట్టింది భువననే. చెప్పమంటావా మా అమ్మకి? వద్దు. మరెందుకు ఇలాంటి పని చేశావు? నేనంటే ఇష్టం లేని ఆవిడ ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదని వాదించిన సుమలత గారే ఇప్పుడు మా ఇద్దరి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. దగ్గరుండి పెళ్లి చేయిస్తున్నారు. నీకేం పోయే కాలం వచ్చింది? ఆవిడ పెళ్లి కొప్పుకుంది నిన్ను కోడల్ని చేసుకుని నెత్తి మీద పెట్టుకోవడానికి కాదే, నీకు పాడె కట్టి సాగనంపడానికి. ఎవరు ఎలా అడ్డుపడ్డా ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశారనుకో, ఇక మాటలతో చెప్పడాలుండవు. జాగ్రత్త. ఏమైంది? ఎందుకది వార్నింగ్ ఇస్తోంది? నేను ఆ కర్పూరం ప్లేస్లో భాస్వరం పెట్టిన విషయం ఆ పల్లవికి తెలిసిపోయింది. మళ్ళీ ఇలాంటివి చేస్తే ఆ గుండమ్మతో చెప్పి ఇక్కడే తొక్కించేస్తానని వార్నింగ్ ఇస్తుందా ఆంటీ? అవునా? అయితే మీ ఇద్దరితో పాటు నేను లేకుండా పోవడం మంచిదైంది. నేను కూడా ఇక్కడే ఉండుంటే ఆ పల్లవికి నా మీద కూడా అనుమానం వచ్చేది.
ఒక పక్క పెళ్లి చెయ్యాలి అంటున్నారు, పూజ చెడగొట్టడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని డౌట్ మొదలయ్యేది. ఆల్రెడీ ఆ గుండమ్మకి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఇది కూడా ఈ అనుమానాన్ని రేకెత్తించింది అంటే ఖచ్చితంగా ఈ పెళ్లి మనమే ఎందుకు చేయాలనుకుంటున్నామో వాళ్ళు తెలుసుకునే తీరుతారు. అది మొత్తానికే ప్రమాదం. ఇదిగో, ఎటూ నా కొడుకు జాతకంలో ఉన్న దోషంతో ఆ పల్లవి జీవితం ముగిసిపోతుంది. ఇక మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. కానీ పూజ అయిపోయింది కదా. పూజ అయితే అన్నీ అయిపోవు. ఇది టీవీలో యాడ్ కాదే, వీప్ మీద బాంబ్ రాయగానే ఇట్స్ గాన్ అయిపోయింది అనడానికి. దోషం అంటే మరణగండం. అది అంత తొందరగా పోయేది కాదు. అమ్మా, ఇంతటితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ పూర్తయింది. ఈ ముడుపు తీసుకెళ్ళి అక్కడ కట్టండి. బాబు, కాస్త సాయం చేయి నాయనా. సరిగ్గా కట్టు. పల్లవి, ఏమైంది? అమ్మా, అమ్మా, పల్లవి, పల్లవి, ఏమైందమ్మా? అమ్మా, కంగారు పడకు, ఇది చిన్నదే, ఏం కాలేదు. పంతులు గారు, పూజ పూర్తయింది కదా. మీరు చెప్పినట్టే ముడుపు కూడా కట్టేశారు. ఇంకా దోషాలని పోయినట్టే కదా. అయ్యా, పూజ అయితే పూర్తయింది, కానీ